యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏం చీరలు పక్కన పెట్టుకున్నానో మర్చిపోయాను. మీరాదమ్మ దొంగ చూపులు. ఎగ్జామ్‌లో ఏమైనా డౌట్‌లొస్తే పక్కకు చూసినట్టు చూస్తుంది చూసారా మీరాదమ్మ? మంగళగిరి అండి. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మంగళగిరి పెట్టేసారు మానేశారు అని అడిగారు. ఒకళ్ళు కామెంట్‌లో కూడా పెట్టారు. సో, మానేయలేదు. కొంచెం నెంబర్ ఆఫ్ వెరైటీ సారీస్ మన దగ్గరికి వచ్చినాయి కదా! అందువల్ల ఇవి తక్కువయినాయన్నమాట. ఇంకా ఇది డ్రెస్ అండి. ఫస్ట్ వైన్ కలర్ డ్రెస్. ఈ డ్రెస్కి చున్నీ ఏమో లావెండర్ కలర్ ఇచ్చారు. చాలా బాగుంటున్నాయి ఇవి. మా పాప అయితే ఎక్కువ వేసుకుంటుంది. మొన్న ఎవరో చెప్తున్నారు నా ఫ్రెండ్స్ వచ్చి ఇదిలా వచ్చిందండి. నువ్వు వేసినది ఒక ఫోటో తీసి చక్కగా యాడ్ చేస్తే ఆ డ్రెస్ అందం ఎలా ఉంటుందో అలాంటి వాళ్ళకి తెలుస్తుంది కదా అన్నారు. నాకు అప్పటి వరకు ఐడియా రాలేదు. ఈసారి నెక్స్ట్ టైం నుంచి అసలు తను వేసుకున్నప్పుడల్లా ఒక్కొక్క డ్రెస్ ఫోటో తీసి దాచిపెట్టి మీకు చూపిస్తూ ఉంటాను. అంటే నేను సేమ్ డ్రెస్సులు మళ్ళీ రిపీట్ చేయను కాబట్టి అప్పుడప్పుడు వెరీ రేర్గా రిపీట్ అవుతాయి. ఇది నేను కుట్టించుకున్నాను కదా పింక్ కలర్. ఇది పీచ్ కలర్ అండి. ప్యాచ్ వర్క్ అనాలో లేకపోతే అప్లిక్ అంటే ముక్కలు కట్ చేసి వస్తారు. ఇది బోర్డర్ అటాచ్ చేశారండి. ప్యూర్ కలంకారీ క్లాత్ని బోర్డర్లో అటాచ్ చేశారు. కట్టుకుంటే చాలా బాగుంది. మనకి బాడీ అంతా ఇదే కలర్ ప్లెయిన్ వచ్చి ఈ హ్యాండ్స్లోకి బోర్డర్ రావడం వల్ల నేను కట్టుకున్నప్పుడు అయితే చాలా అంటే చాలా నచ్చేసింది. అసలు నేను ఇంక ఇది మిగిలిపోతే కట్టుకోవడం అని కాదు, చూడగానే నచ్చేసి వెరీ రేర్గా నేను అంతలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటాను. అన్ని నా సెలెక్షనే అనుకుని నేనే ఈ డిజైన్, ఈ మోడల్, ఈ ప్యాటర్న్ నచ్చి నాకు కుట్టించేసుకోవడం జరిగింది. ఇది ఎవరికైనా నచ్చితే ఇవి మనం ఇది వరకు ప్లెయిన్స్లో ఇచ్చామండి. గ్యాప్ బోర్డర్స్లో ఆ గ్యాప్ టెంపుల్ డిజైన్ ఇస్తారు సిల్వర్ కలర్లో. ఆ గ్యాప్లో ఇవి రన్నింగ్ బ్లౌజ్ వస్తాయండి. బ్లౌజెస్ ఎలా అయినా అండి చిన్నది వస్తుందని కబుర్లు చెప్పి వాళ్ళు ఎక్కువ అయ్యారు. మళ్ళీ ఈ మధ్య కొత్తగా ఇదో కంప్లైంట్ వచ్చింది మన దానిలోకి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, కొనుక్కోకండి. అసలు మా దగ్గరికి రావద్దు. అసలు మిమ్మల్ని బ్లాక్ చేయమని చెప్తున్నాను యాక్చువల్గా. అలాంటి వాళ్ళని బ్లాక్ చేస్తే ఇంకో నెంబర్ నుంచి మెసేజ్ పెడితే వాళ్ళని తెలియదు కదమ్మా అని చెప్పి మేము ఉంచుతున్నాం బ్లాక్ చేయకుండా. మీకు ఎట్టి పరిస్థితుల్లో రెండోసారి మూడోసారి మీరు ఎన్ని సారీస్ అడిగినా మా దగ్గర నుంచి రావు. మేము టైంపాస్ గానో ఖాళీగా ఉండో అమ్మటం లేదు. చాలా సిన్సియర్గా, సీరియస్గా, నిజాయితీగా మంచి క్వాలిటీ అందివ్వాలని, బెస్ట్ ప్రైసెస్లో ఇవ్వాలని చూస్తూ చేస్తున్నది. పిచ్చి పిచ్చోళ్ళు రావద్దు మా దగ్గరికి. ఇది అప్లిక్ వర్క్ అండి. ప్యారెట్ గ్రీన్కి షైనింగ్ వల్ల మెహందీ గ్రీన్ అనొచ్చు, ప్యారెట్ గ్రీన్ అనకూడదేమో. మెహందీ గ్రీన్కి పింక్ కలర్ గ్రీన్ ఒక మంచి కాంబినేషన్ లాగా అనిపిస్తుంది కదా, పింక్కి గ్రీన్ కాంబినేషను. అప్లిక్ వర్క్ ఇవి కూడా నేను కట్టుకున్నాను. నేను బ్లాక్ ఒకటి, ఆరెంజ్ ఒకటి కట్టుకున్నాను. మిగిలిపోయినవి అన్నీ కట్టేసుకున్నావా అని అనుకోకండి. ఒకటి నచ్చి కట్టుకున్నాను, ఇంకొకటి మిగిలిపోయిందని కట్టుకున్నాను. జనరల్గా ఇవి మనకి వెనక్కి వెళ్ళిపోతాయండి. సో నాకు ప్రాబ్లం లేదు. నాకే నచ్చి చీరలు చూసి మనసు ఆగదు కదా, మనమంతా ఇంతే. బేరు మాడద్దండి. ఈ రాధం ఎక్కడ దొరికిందండో, ఈ లాంగ్వేజ్ కొత్తగా వచ్చేస్తుందండో. చూడండి ఎంత బాగుందో ఇది. ఇవి ఆల్రెడీ 2-3 కలర్స్. ఈ కలర్ కూడా 2-3 ఇచ్చినట్టున్నాను. మళ్ళీ వెళ్ళినప్పుడు కనిపించేసరికి తీసుకొచ్చాను. వైలెట్ కలర్ అండి. వైలెట్ కలర్కి బాందిని, బాటిక్, షిబోరి, బాందిని కాదు బాటిక్, షిబోరి 2 ప్రింట్స్ మిక్స్డ్ మంచి కలర్ కాంబినేషన్స్లో ఇచ్చారు. బోర్డర్స్ అన్నీ ఒకలా ఇచ్చారు. పళ్ళు, బోర్డర్స్, బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. ఇవి చాలా బాగుంటున్నాయండి. చూడ్డానికి కాటన్ సారీస్ కట్టుకుంటే ఎంత కంఫర్టబుల్గా ఉంటామో అలా ఉంటాయి. వీటికి స్టార్చెస్ పెట్టేసుకోకండి. షాంపూలో లైట్గా చక్కగా ఉతుక్కుని ఆరేసుకునే నీడలో ఎన్నిసార్లు కట్టుకున్నా ఇవి మంగళగిరి మాత్రం ఏం అవ్వట్లేదు. ఇంకా మీరు పీకేసుకుని ఎక్కడో పెట్టేసుకుని రాదమ్మ ఇలా అయిపోయిందని అనొద్దు. అలా నేను చెప్పలేను, కానీ నేను వాడుతున్నంత వరకు నేను అసలు రఫ్ అండ్ టఫ్. మా స్టాఫ్ ఉతుకుతున్నారు, అయినా నేను కట్టుకుంటున్నానంటే ఇంకా జాగ్రత్తగా చీరలు చూసుకునే వాళ్ళు ఇంకే రేంజ్లో కట్టుకోవచ్చో ఆలోచించుకోండి. నేను కట్టుకున్నది కంచిపట్టు చీర. ఇంతకు ముందు 2-3 సార్లు కూడా కట్టుకున్నాను. అందుకని దీని గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. మ్యాచింగ్ బ్యాంగిల్స్ రెడ్ వేసుకున్నాను. ఎల్లో పాత వసలు తీయనండి. ఎల్లో మొత్తంగా బోడి చేయకుండా కొంచెం సెంటిమెంట్లు వస్తున్నాయి కదా గాజులు, ఉంచుకుంటూ ఉంటాను. దానిపైన మ్యాచింగ్స్ వేసుకుంటూ ఉంటాను. మళ్ళీ అవి తీయడానికి ఈ మధ్య బద్ధకం ఎక్కువైపోయింది. మ్యాచింగ్ పర్పస్ కాకుండా చేతులు ఉంచేసుకోవడం ఇష్టంగా అనిపిస్తుంది. ఇది
మనకి ఇక్కత్ పట్టు చీరలు వస్తాయి కదా, పోచంపల్లి పట్టు చీరలు, ఆ డిజైన్స్ ఇవి కూడా నేను చాలా ఇచ్చాను. చాలా అడుగుతున్నారని. వైలెట్ రెడ్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాబట్టి ఈ డిజైన్ సేమ్ మనకి ఇక్కత్ పట్టు చీర కట్టుకున్న ఫీల్ వస్తుంది. పటోలా డిజైన్ లాగా వచ్చేసిందండి. ఇంత బాగా వేసేస్తున్నారు. సిల్వర్ కలర్ పైన కింద సిమిలర్ బోర్డర్స్, రెడ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారండి. చూపించలేదంటారేమో, చూపించేస్తాను. చీర అంతా నలిపేస్తుంది మీరు అదమ్మా. ఇదిగో బ్లౌజ్ అండి, రెడ్ ప్లెయిన్ ఇచ్చారు. మన ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. దీనికి వైలెట్ కలర్ క్లాత్ తీసుకుని పైపింగ్ పెట్టుకుని జాగ్రత్తగా కుట్టించుకుని అసలు చీర అందం అంతా అండి ఒక ఎత్తు అయితే, ఆ చీరకి మనం వేసుకునే బ్లౌజ్ వల్ల ఇంకా అసలు ఒక రేంజ్ లో వచ్చేస్తుందండి అందం. బ్లౌజ్ తోటే మొత్తం చీర బాగుంటుంది. పదే పదే చెప్తున్నాను అని అనుకోద్దు. చూసారా, ఈ చీరలో నాకు గ్రీన్ కలర్ పట్టు బ్లౌజ్ ఇచ్చారు. ఒకసారి అలా వేసుకున్నాను, ఒకసారి ఇంకొక బ్లౌజ్ వేసుకున్నాను. ఈ రోజు గ్రీన్ రాళ్ళతో ఉంది కదా, ఇది వర్క్ ఇది ఎందుకు సెట్ అవ్వదు అనుకుని ఇది వేసుకున్నా. ఇప్పుడు నిజం చెప్పనా, దీని మీదకి ఇంకో బ్లౌజ్ వేసుకుంటే దీని మీద ఇచ్చింది కుదరలేదు. అందుకని చూడగానే రెడ్ మ్యాచ్ అయింది వేసుకున్నా. సో మనం 2-3 సార్లు 2-3 రకాల బ్లౌజులు వేసుకుని కట్టుకుంటే కొత్తదే ఫస్ట్ టైం కట్టుకుని ఫీలింగ్తో ఎంజాయ్ చేయొచ్చు. ఇది డార్క్ వైలెట్ కలర్ అండి. దీనికి ఇదంతా డిజిటల్ ప్రింట్ మెహందీ గ్రీన్ కాంబినేషన్లో సారీ అంతా లతల్లాగా డిజైన్ ఇచ్చి బ్లౌజు అసలు చూడండి పట్టు ఎలా మెరిసిపోతుందో. ప్లెయిన్ ఇచ్చారండి. బ్లౌజు బోర్డర్స్ పళ్ళు అన్నీ మెహందీ గ్రీన్ వచ్చినాయండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే మీది కాకపోయినా మీది కాకపోయినా కూడా ఇది మడతలు మారిపోయిందని తెలియజేస్తూ నేను మామూలుగా మడతలు పెట్టి మీకు పంపిస్తాను అని చెప్తూ ఈ చీరను జాగ్రత్తగా సర్దేసుకుంటున్నా. మీరు రాదమ్మా, ఏంటి రాదమ్మా అసలు ఏం మాట్లాడుతుందిరా బాబు అని తల బాధేసు వద్దు. అదిగో ఇంకా ఇవండి చాలా నచ్చేస్తున్నాయి నాకు. యాక్చువల్గా లంగావణి ఇది డిజైనర్ పీసెస్ లాగా వచ్చేస్తున్నాయి. ఇది పళ్ళు అండి, ఓణి అండి. ఓణీలో డిజిటల్ ప్రింట్ రెడ్కి వైలెట్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ లో డిజైన్ చేసరికి ఇవి అండి చాలా అందంగా ఉంటాయి. బ్లౌజ్ ఇదిగో అండి, బ్లౌజ్ మనకి రెడ్ ఇచ్చారు చూసారా, రెడ్ ఈ ఫ్లవర్స్ ని చిన్నగా ఇచ్చినట్టు ఇచ్చారండి. చాలా బాగుంటున్నాయి ఇవి. నేను ఎందుకో అమ్మవారికి కూడా తీసాను ఇవి. అమ్మకు కూడా ఒకటి కట్టి వీలైతే ఫోటోలు పెడతాను మీకు. ఇది ఇంకా అసలు మార్చి ఉగాదికి పిల్లలకి లంగా వండలు వేసుకునే వాళ్ళు ఎవరైనా ఇష్టంగా కుట్టించుకుంటారని ఈ లంగా వండలు కూడా నేను ఎక్కువ తీసుకొచ్చుకున్నాను. ఎక్కువ మంది అడుగుతున్నారు యాక్చువల్గా. ఇది అప్లిక్ వర్క్ అండి, పిచ్వాయ్ డిజైన్స్ సిమెంట్ కలర్ మీద జస్ట్ ఆవుల్ని కలుపుల్ని ఒరిజినల్ కలర్స్ ఎలా వేస్తారో అలా వేస్తారండి. పిచ్వాయ్ డిజైన్ ఆవుని కూడా ఇలా డిజైన్ చేస్తారు. పళ్ళులోని మనకి అప్లిక్ వర్క్ ఫస్ట్ చూపించిన సారీ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. చూపితే అర్థం కాదేమో. మనకి బ్లౌజ్ లో మాత్రం సింగిల్ ఫ్లవర్ ఇస్తారండి. ఇది ఒక కలర్ తెలియటం కోసం మొత్తం ఓపెన్ చేశాను. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ గా ఉంటుందండి. తెలుగులో పెట్టమంటున్నారంట. ఇప్పుడు పిల్లలు తెలుగు కొంచెం కష్టపడాల్సి వస్తుంది కదా. వాయిస్ మెసేజ్లు పెట్టండి, మా పిల్లలు మాకు అర్థమవుతాయి. మీరు మాత్రం ఫోన్లు చేయకండి దయచేసి. ఫోన్లు చెయ్యొద్దని కొద్దీ చేస్తున్నారు. ఏది వద్దంటే అది చేస్తారు. బహుశా ఎవరు శత్రువులు ఉంటారు కదా, కావాలని ఇరిటేట్ చేయటం కోసం చేస్తారేమో. మంచి వైన్ కలర్ అండి. దీనికి ఎగ్జాక్ట్గా చాలా కరెక్ట్గా మ్యాచ్ అయిందా అన్నట్టు అనిపించింది నాకు బ్లౌజు. లేదు ఇంకా కరెక్ట్గా కావాలి అని అనుకుంటే మీరు ఈ బోర్డర్ దాచుకుని ఈ శారీలో బ్లౌజ్కి వచ్చిన బోర్డర్స్ తీసుకొచ్చుకుని హ్యాండ్స్కి వేసుకుని కుట్టించుకున్నా కూడా ఈ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువ మంది అడుగుతున్నారు ప్లెయిన్ శారీస్ విత్ బ్లౌజెస్. అందుకని ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి. మంగళగిరి ఎస్పెషల్లీ మన దగ్గర మంగళగిరి. నేను ఇంక అసలు వేరే ఏవి చూస్ చేసుకోవట్లేదు. నేను ఏవైనా సరే హ్యాండ్లూమ్స్ తేడానికి ప్రిఫర్ చేస్తున్నాను. అన్ని రేంజెస్లో పెట్టాలి కాబట్టి నేను అన్ని రకాలు తెస్తాను. కానీ మంగళగిరి మాత్రం నేను కలపట్లేదండి. అసలు వేరే అసలు తేటలేదు. తక్కువ రేట్లో వచ్చేస్తాయని తెలుసు కానీ నాకు పవర్ లూమ్స్ నాకు ఎందుకో ఇవి నచ్చుతున్నాయి. అందుకని నేను అన్ని అవైలబుల్ చేయలేకపోతున్నాను మంగళగిరిలో. ఎస్పెషల్లీ ఓన్లీ హ్యాండ్లూమ్స్
తీసుకొస్తున్నానండి. ఇంకొకటి ఇది సీ గ్రీన్ అండి. దీనికి పిచ్ వై డిజైన్ తోటి బ్లౌజ్ ఎగ్జాక్ట్ గా ఈ గ్రీన్ మ్యాచింగ్ లో మనకి మ్యాచ్ అయింది. దీనికి బ్లౌజ్ నచ్చి ఇలా వేసుకుంటే మనం ఎలాగో 2-3 కలర్స్ డిజైన్ చేసుకుంటాం కదా, అలా ఈ కాంబినేషన్ కూడా బాగుందండి. ఈ బోర్డర్ బ్లూ కి ఈ గ్రీన్ కి కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. అదర్వైజ్ మీకు చాయిస్ నాకు వద్దు అనుకున్నా కూడా సేమ్ బోర్డర్ ఇందులో బ్లౌజ్ కి ఇచ్చింది తీసుకుని ఇందులో వేసుకున్నా ఇంకొక లుక్ వస్తుంది. అది చాయిస్ మీద అండి. ఇది కూడా ఒక విత్ బోర్డర్స్ అండి. ఇవి మంగళగిరిలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే లైట్ వెయిట్ పట్టు పెళ్ళిళ్ళు చేయించేసి వీటి మెరుస్తూ ఉంటాయి. డిఫరెంట్ లుక్ తేలిగ్గా ఉండడం వల్ల మనకి చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాము. హ్యాండ్లూమ్ వల్ల బాడీకి చాలా హార్ట్ టచింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఎన్ని క్వాలిటీస్తో ప్యూర్ హ్యాండ్లూమ్స్ నేను ప్రిఫర్ చేస్తున్నాను. వీటిలో మాత్రం డిఫెక్ట్స్ ఉంటాయి. ఓన్లీ పళ్ళు ఎప్పుడు ఇలా లైన్సే వస్తుందండి. పైన కింద సిల్వర్ కలర్ బోర్డర్స్ వచ్చింది. ఇది కాఫీ కలర్ డిజైన్ చేసామండి. ఎందుకంటే ఈ కాఫీ కలర్ లో ఈ ఫ్లవర్స్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయినట్టు నేను ఫీల్ అయ్యా, అందుకని నేను మ్యాచ్ చేసా. కొంచెం డార్క్ లైట్ ఉన్న ఈ కలర్ ఇందులో రావటం వల్ల ఈ వైలెట్ కలర్ ని ఇది మ్యాచ్ చేసాము. మీకు కావాలంటే ఇది ఇప్పుడు బోర్డర్స్ చేంజ్ చేసుకోవచ్చండి. సిమిలర్ బోర్డర్స్ కావాలంటే అది ఇంకొక లుక్ వచ్చేస్తుంది. చాలా స్టైలిష్ గా వస్తుందండి. ఇందులో ఉన్న బ్లౌజ్ కి ఇచ్చిన బోర్డర్స్ దీన్ని తీసుకుంటే ఇది క్యాజువల్ గా ఉండొచ్చు. మామూలుగా డిజిటల్ ప్రింట్ కి ఈ చీరలన్నీ అండి కొంచెం హ్యాండ్లూమ్స్ ఎప్పుడు మనకి చూడండి మడతలు మార్చేస్తున్నానా, లేదు మార్చట్లేదు, జాగ్రత్తగా పెట్టడం నేర్చుకో. ఇప్పుడిప్పుడే ఇది నెమలి కంఠం కలర్ అండి. చాలా అంటే చాలా బాగుంది. వితౌట్ బోర్డర్స్ వచ్చింది చీర వచ్చేసరికి. దీనికి గ్రీన్ అదే నెమలి కంఠం కలర్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇందులో దొరికింది మనకి. లతలు వచ్చినాయండి. చాలా అంటే చాలా బాగుంది చీర. ఈ బ్లౌజు గ్రీన్ అండి. ఇది గ్రీన్ కి నెమలి కంఠం కలర్ చాలా బాగుంటుంది కదా. ఇదిగో ఇలా వచ్చింది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. అసలు మాకు దొరుకుతున్నారు ఇంత మంచోళ్ళు ఉంటారా? 10 మంది చెడ్డోళ్ళు మెసేజ్లు చూసుకుని ఒక్క మంచి వాళ్ళ మెసేజ్ చూసినా మంచి ఎక్కడికి పోలేదు, మంచి ఇక్కడే ఉంది అని అనిపించడానికి చీర ఒక అసలు డ్యామేజ్ వచ్చిందండి. వాళ్ళు 3 చీరలు తీసుకున్నారు, ఒక చీర డ్యామేజ్ వచ్చింది. చాలా క్లియర్ గా కనిపిస్తుంది. వాపస్ చేసేయండి అంటే పర్లేదమ్మా పంపించమమ్మా మేము అంటున్నారు. కనీసం మనీ వేయమ్మా అని కూడా, మనీ వేద్దామన్నా కూడా వద్దండి అంటున్నారు. అసలు అంత మంచితనం, కేవలం నా మీద ప్రేమ అండి. నేను అమ్మ నాకు ఇచ్చిన వరం అనుకుంటాను, అంత ప్రేమ. అమ్మ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. మీకు తెలుసు కదా, నేను మీ పేర్లు మెన్షన్ చేస్తే మళ్ళీ మీకు ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని మెన్షన్ చూడండి. ఇది అసలే మీకు ఇలాంటి చీర ఒకటి పంపించేస్తాను. ఒకటి మీ అడ్రస్ అంతా ఎత్తుక్కుని మీకు నచ్చిన కలర్ పెట్టేయండి నాకు. ఇదిగో ఇది ఆరెంజ్ కలర్ కండి. ఆరెంజ్ కలర్ బోర్డర్ కొంచెం లైట్ వచ్చింది, ఎగ్జాక్ట్ గా రాలేదు. వైన్ కలర్ లతలు వచ్చి ఇది చాలా అసలు ఈ ప్రింట్ చాలా స్టైలిష్ గా కనిపిస్తుందండి నాకు. అందుకే నేను ఎక్కువసార్లు తీసుకొస్తున్నాను. ఈ కాంబినేషన్ మాత్రం ఫస్ట్ టైం ఇస్తున్నాం మనం. నేను కొన్ని మ్యాచింగ్ రెగ్యులర్ గా అయిపోకుండా ఉండడానికి చూసుకుంటున్నాను. చూపిస్తే కొత్తగా సరదాగా చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, ఇది ఇచ్చాను అని అనుకోకుండా మరి ఇవ్వలేదు. ఇది నేనే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంకోటి ఏంటంటే చీరలు పిచ్చి ఎన్నిసార్లు చూసినా మర్చిపోతా ఉంటాను. అదొకటి కూడా రీజన్ కావచ్చు. ఏదేమైనప్పటికీ ఇంకో చీరలో పింక్ కలర్ చీర ప్లెయిన్ 50-50 బోర్డర్స్. ఇదిగో పళ్ళు లైన్స్, పైన కింద బోర్డర్ సిమిలర్. దీనికి చాలా అంటే చాలా సీ గ్రీన్ పింక్ బోర్డర్స్ తో చూడండి. అసలు ఫ్లవర్స్ డిజిటల్ ప్రింట్ ఒక రేంజ్ లో కనిపిస్తుందా? నాకైతే కనిపిస్తుందండి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు. చాలా అంటే చాలా బాగుంది. ఇవి నేను దగ్గరగా ఒక 4-5-6 బ్లౌజుల దాకా కుట్టించుకున్నాను. ఎప్పుడు కట్టుకుని వస్తాను, అన్ని కట్టేసాను కూడా. నేను యాక్చువల్గా నేను క్యాజువల్గా వెళ్ళినప్పుడు, కాలేజీలకి వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, కాలేజీలకి అంటే మా పిల్లల కోసం వెళ్ళినప్పుడు అలా కట్టేసుకున్నాను. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా పడిపోయాను. ఇది బ్లూ డార్క్ లైట్ తీసుకున్నట్టు తీసుకోవచ్చు ఈ మ్యాచింగ్ మాత్రం. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా మ్యాచింగ్ రాలేదు. మనం ఎప్పుడైనా ఒక్కొక్కసారి
కాంబినేషన్స్ చూసినప్పుడు గ్రీన్ పింక్ ఎలా చూస్తామో అలాగా కొంచెం డార్క్ పింక్ బ్లూ లైట్ బ్లూ దీని మీద ఫ్లవర్స్ చాలా నీట్గా ఇచ్చారండి, చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు, డిజైన్ ఇలా ఉంది. సో బ్లూ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా నేనైతే వేసుకుంటాను, మీరు చూస్తారు కాబట్టి మీరు వేసుకోగలము అని అనుకుంటే ఆలోచించకుండా తీసుకోవడానికి ఇది ఒక మంచి కలర్ అండి. ఎప్పుడు కట్టి రెగ్యులర్ కలర్స్ కాకుండా ఇది ఒక మంచి కలర్, చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఇది నేను తర్వాత ఎందుకు మడతలు పోతే మళ్ళీ నలిగిపోతాయని భయం, పెద్ద అంత నలిగిపోవటం లేదు ఇవేమి వాష్ చేసినా కూడా. ఈవెన్ దో ఐ విల్ ట్రై టు కరెక్ట్ దిస్ ఫోల్డ్స్. ఎస్, I got it. ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంక ఇది రెగ్యులర్గా మనం ఇచ్చే కాంబినేషన్, ఎప్పుడు అడుగుతానే ఉంటారు, ఒకటి వెళ్తానే ఉంటుంది, ఎక్కువ పెడుతున్నా కూడా నేను మర్చిపోయి లేదని చెప్తానే ఉంటాను. ఇదిగో ఇది బ్లూ ప్యారెట్ గ్రీన్, రేడియం గ్రీన్ అనొచ్చు, ఎగ్జాక్ట్ మ్యాచింగ్. బ్లూ మీద పింక్ గ్రీన్ కాంబినేషన్ ఒక రేంజ్లో ఉంది, దానికి రేడియం పింక్ అన్నాలో లేకపోతే ప్యారెట్ గ్రీన్ అన్నాలో ఏమైనప్పటికీ ఈ కాంబినేషన్ అయితే నేను అట్రాక్టివ్గా ఇష్టపడతాను. కలర్స్ రెడ్లు బ్లూలు ఎల్లోలు అని చెప్తాను కదా, సో దిస్ ఈజ్ మై చాయిస్. నాకు చెప్పకపోవడమే, నాకు అన్ని రంగులు ఇష్టమేనండి, డార్క్ కలర్స్ అన్ని బాగా ఇష్టం. సో నాకు ఓవర్ అట్రాక్టివ్గా ఉంటే ఇష్టం. ఇప్పుడు కొంచెం ఆలోచనలు మారినాయి కానీ ఆ బుద్ధులు పోవు కదా, ఫస్ట్ నుంచి ఇష్టపడింది, అందుకని నేను అమ్మేటప్పుడు కూడా ఇలాంటివన్నీ చూస్ చేసుకుని తీసుకొస్తున్నాను. ఇంక ఇది కూడా నచ్చుతుంది, ఈ మధ్య లైట్ కలర్స్లో కూడా నచ్చుతుంది అని చెప్తున్నాను కదా. ఇది ఏం కలర్ అన్నాలో తెలియటం లేదు నాకు. ఇదొక కలర్ అండి, దీనికి సిమెంట్ కలరు సేమ్ సారీ కలర్, మనకి లీవ్స్ గ్రీన్ అండి, పిస్తా గ్రీన్ కాదు కానీ ఒక గ్రీన్ అండి ఇది. ఆ గ్రీన్ కలర్స్ ఫ్లవర్స్ లీవ్స్ ఇక్కడ ఇచ్చారు, పింక్. ఇది కూడా చాలా స్టైలిష్గా ఉంది చూడండి. ఇదిగో అసలు కాంబినేషన్స్ అండి ఎత్కి 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 తీసుకొస్తున్నాను కదా, నాకైతే చాలా నచ్చేసింది. ఇది కూడా డిఫరెంట్గా అనిపించింది, రెగ్యులర్ కలర్స్ కాకుండా. సో ఇది బేబీ పింక్ అండి, బేబీ పింక్కి కొంచెం డార్క్ పింక్ గ్రీన్ అవి వచ్చినాయి కదా. సో ఇది వితౌట్ బోర్డర్ శారీనేనండి, దీనికి పింక్ బ్లౌజ్ మ్యాచ్ చేసాము. ఇది బేసికల్గా కొంచెం డార్క్ వచ్చిందండి, బంచెస్ కింద ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుందండి. ఓన్లీ బ్లౌజెస్ అడుగుతున్నారు, బ్లౌజెస్ ఇవ్వచ్చు కానీ ఆ ఛార్జెస్ వేస్ట్ అయిపోతాయి కదా, బ్లౌజ్ కాస్ట్ కంటే మనకి ఛార్జెస్ ఎక్కువైపోతాయి. కొంచెం శారీస్ తీసుకున్నప్పుడు బ్లౌజులు ఎక్స్ట్రా అడిగితే ఫోటోలు పెట్టమంటారు, ఫోటోలు పెట్టినా కూడా ఇబ్బంది పెడుతున్నారు, కష్టపడి ఫోటోలు తీసి పెట్టిన తర్వాత నచ్చవు, ఇలా వీడియోలు చూసుకుని నచ్చుతున్నాయి అందరికీ. సో ఇలాగే వెళ్ళిపోండి. అది ప్యారెట్ గ్రీన్, ఇది పిస్తా గ్రీన్. ఇవాళ గ్రీన్లు ఎక్కువ, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కలర్. ఇది మొత్తంగా రేడియం అలా అట్రాక్టివ్గా కనిపించేస్తుంది. దీనికి బ్లౌజ్ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి, ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్. ఈ బ్లౌజ్లో కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ రావటం వల్ల చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇంకా ఇది ఆనియన్ పింక్ అండి, ఆనియన్ పింక్కి వైట్ మీద ఆనియన్ పింక్ తోటే మనకి ఫ్లవర్స్ వైట్ మీద వచ్చినాయి, ఇవి కూడా చాలా అందంగా ఉంది. ఇది 50-50 బోర్డర్స్లో ఉంది, మీకు నచ్చితే ఈ బోర్డర్స్ వాడుకోవచ్చు. ఇదే కలర్ ఫ్లవర్స్ ఇందులో డిజైన్ చేశారు కాబట్టి ఇది ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అనే చెప్తున్నాను నేను. బోర్డర్స్ మాత్రం డార్క్ అయింది, ఆ బోర్డర్స్ తీసి ఇందులో వాడుకోండి, ఇష్టం వచ్చిన వాళ్ళు కొనుక్కునే వాళ్ళకి. జస్ట్ ఏదో ఒక ఐడియాగా నాకున్న నాలెడ్జ్ని బట్టి చెప్తున్నాను. అయ్యో అయిపోయినాయా, చాలా తొందరగా ఈ చీరలు అయిపోయినాయి అని కూడా తెలియకుండా మంగళగిరి చీరలు ఎంజాయ్ చేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాం. మీరు అదమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.